शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। సందర్భం ఉపనయనం కాబట్టి దీనిలో ముఖ్యమైనటువంటిది బ్రహ్మోపదేశం అని అంటున్నాం. సో గాయత్రీ మంత్రాన్ని మనం గాయత్రీ మంత్రోపదేశాన్ని బ్రహ్మోపదేశం అంటున్నాము. కాబట్టి గాయత్రీ మంత్రానికి అసలు అర్థం ఏమిటి, దానికి సంబంధించిన భాష్యాన్ని ఆధారం చేసుకొని కొంత అది దానికంటే మొట్టమొదట ఉపనయనంకి వెనకాల ఉన్నటువంటి రెండు అర్థాలు, అంటే ఉపనయన శబ్దానికి అర్థాన్ని మొదట తెలుసుకొని దాని తర్వాత గాయత్రీ మంత్రానికి సంబంధించి పైంగినాడు గణపతి శాస్త్రి గారిని వీరు కంచి మహాస్వామి వారు అంటారు. నడిచే దేవుడు అని ఎవరైతే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఉన్నారో వారికి విద్యాగురువు, ఒకానొక విద్యాగురువు. వారు గాయత్రి మంత్రానికి భాష్యం రాశారనమాట. సో దాన్ని ఆధారంగా చేసుకొని కొంత చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ముఖ్యమైనటువంటిది ఈ గాయత్రి అనేది ఎలా ఉపయోగపడుతుంది అనేది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనకి మన సనాతన సంస్కృతిలో ముఖ్యమైనటువంటి ఆధారాలు ఏమిటి అంటే 4 పురుషార్థాలు: ధర్మము, అర్థము, కామము, మోక్షము అని 4 పురుషార్థాలు. ప్రతి మనిషి యొక్క ముఖ్యమైనటువంటి, అంటే దీనిలో కూడా పరమ పురుషార్థము అని మోక్షాన్ని చెప్పారు. దానికి సాధన, అంటే దాన్ని ఎలా పొందటం అనే దాని మీదనే, అంటే ఈ 4 పురుషార్థాలని ఆధారంగా చేసుకునే అన్ని విషయాలు కూడా మనకి ఏర్పడినవి. అంటే వేదాలు అవ్వచ్చు, లేకపోతే వేదానికి సంబంధించినటువంటి ఏ వాంగ్మయమైన అవ్వచ్చు. ఈ 4 పురుషార్థాల్లో ఏదో ఒక అంశాన్ని గురించి సంబంధించి ఖచ్చితంగా దానికి ఒక సంబంధం ఖచ్చితంగా ఉంటుంది. అది కూడా ఎట్లా అంటే అర్థకామాలనే పురుషార్థాలు. అంటే పురుషార్థం అంటే ఏంటి అని అంటే జ్ఞాతం సత్ స్వవృత్తితయా ఇష్యతే యః సహ పురుషార్థః అని. అంటే ఏదైతే తెలుసుకున్న తర్వాత నాకు కావాలి అని చెప్పి మనకి కోరిక కలుగుతుందో దాన్ని పురుషార్థము అని అన్నారు. సహజంగా మానవ నైజం ఏమిటి అని అంటే మనకి సహజంగా ఉండే ప్రవృత్తి, అంటే మనకు కావాల్సింది ఏమిటి అని అంటే సుఖం. అందరికీ మనం ఏ పని చేసినా సరే దేనికోసం చేస్తాము అని అంటే మనం ఏదో అనుకుంటూ ఉంటాం, నేను దీనికోసం చేస్తున్నాను, దానికోసం చేస్తున్నాను అని అనుకుంటాం. కానీ చివరికి అది చూస్తే దేనికోసం అంటే మనం సుఖం కోసమే పోరాడుతూ ఉంటాం. భోజనం ఎందుకు చేయాలి అని అంటే ఆకలేస్తుందని భోజనం చేయం. ఆ భోజనం చేస్తే ఏదైతే తృప్తి కలుగుతుందో ఆ తృప్తి కోసం మనం భోజనం చేస్తాం. అదే కడుపు నిండిన తర్వాత అదే మనకి తృప్తిని ఇవ్వట్లేదు కాబట్టి ఆపేస్తాం. కాబట్టి మనిషి యొక్క ప్రవృత్తి ఎప్పుడూ కూడా సుఖం కోసమై పయనిస్తుంది, దుఃఖం కాదు, దుఃఖం రాకూడదు. సో జీవితం మొత్తం కూడా కాస్తే ఏమి మిగులుతుంది, వడకాచినట్టు కాస్తే కనుక ఏమిటయ్యా మిగిలేదంటే 2 అంశాలు, సుఖము దుఃఖము అని చెప్పని. సుఖప్రాప్తి, దుఃఖ నివృత్తి, దీని గురించే మనం అందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ సుఖానికే సాతిశయ సుఖము, నిరతిశయ సుఖము అని చెప్పని 2 రకాలు. సాతిశయ సుఖం అంటే ఏంటి, ఇది కొంత సుఖము, దీనికంటే ఇంకొంచెం గొప్పదైన సుఖం. మనం లోకంలో ఉన్నటువంటి సుఖాలన్నీ కూడా సాతిశయ సుఖాలు. నిరతిశయ సుఖం అంటే ఏ సుఖం కంటే గొప్పదైనటువంటి సుఖం ఉండదో అది నిరతిశయ సుఖం, అదే మోక్షం. అదేమిటి మళ్ళీ, అది ఎక్కడో లేదు, ఏ స్వర్గంలాగానో ఇంకో చోట లేదు, మనలోనే ఉన్నది. అది మనకి తెలియట్లేదు. ఎట్లా అనంటే మన మెడలో ఒక మాల ఉన్నది, అది మెడలో ఉన్నదనే విషయం మనం మర్చిపోయామని తెలియట్లేదు. ఊరంతా వెతుకుతున్నాం, అది దొరుకుతుందా అంటే దొరకదు. ఎందుకు, అది మెడలోనే ఉన్నది. మరి మెడలో ఉన్నది కదా అని అంటే మరి ఎలా, ఎందుకు అని అంటే మనకు తెలియట్లేదు. ఈ తెలియకపోవటాన్ని అజ్ఞానము అని అంటాం. ఈ అజ్ఞానం వలన మన యొక్క నిరతిశయ సుఖ స్వరూపం ఏదైతే మనకి ఉన్నదో ఆ స్థితిని మనం అనుభవించలేకపోతూ ఉన్నాం. కాబట్టి దానికి అడ్డంకిగా ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకోవటం కోసమే రకరకాల ప్రయత్నాలు, రకరకాలైనటువంటి సాధనలు దానికి మనకి శాస్త్రం కానీ ఏవైనా చెప్తున్నాయి. సో దానిలో భాగంగానే మరి దానికి ఎలా దాన్ని మనం ఎలా దాన్ని సాధిస్తాము అని అంటే
అందుకనే సమాజంలో ఉన్నటువంటి సమాజానికి ఒక వ్యవస్థను ఏర్పరిచి, వర్ణ వ్యవస్థ అని, అలాగే ఆశ్రమ వ్యవస్థ అని ఏర్పరిచి, ప్రతి ఒక్క వర్ణానికి కూడా కొన్ని సంస్కారాలను ఏర్పరిచి, వీటి ద్వారా మీరు నెమ్మదిగా ఆ నిరతిశయ సుఖంని అనుభవించడం కోసం ఎట్లా, ఎందుకంటే జీవిక ఉంటుంది, వ్యావహారికమైనటువంటి జీవనం మనకు ఉంటుంది, దానిలో మనకు డబ్బు కావాలి, ఆహారం కావాలి, పిల్లలు ఉంటారు, తర్వాత పశువులు కావాలి, సో ఇట్లా రకరకాల అన్ని విషయాలు ఉంటాయి. వీటన్నిటినీ కూడా మనం సరి అయిన పద్ధతి అంటే ఏంటి అని అంటే, దీన్నే ఇంగ్లీష్లో ఈక్విలిబ్రియం అంటారు. అంటే ఒక సమస్థితిని ఏర్పరుస్తూ, అంటే మనం చేస్తున్నది, మనం ఎక్కువ దాన్ని ఏమంటారు, ఆశ ఎక్కువైపోయింది అనుకోండి, మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ మనం మన దగ్గర పెట్టుకుంటాం, దానివల్ల ఇంకొకటి ఎవరికో బాధ కలుగుతుంది. సో ఇట్లా తారతమ్యం అనేది సమాజంలో ఉండకుండా ఉండడం కోసమని ఈ వర్ణ వ్యవస్థ, అలాగే దానిలో కొన్ని నిత్య ధర్మాలు, కొన్ని జీవికా ధర్మాలు. ఈ జీవికా ధర్మాలు కూడా మీరు చూస్తే కనుక వాటిలో కూడా ఒక వర్ణానికి ఉన్నటువంటి జీవికా ధర్మం మరొక వర్ణానికి ఉన్న జీవికా ధర్మంతో కలవదు. సో దానివల్ల ఏమవుతుంది అని అంటే, దీనికి అర్థశాస్త్ర వ్యాఖ్యానంలో రాజేశ్వర శాస్త్రి ద్రావిడ్ గారు ఒక చాలా గొప్ప లక్షణం చెప్తారు. సమాజానికి శత్రువు ఏమిటి, సమాజంలో ఉన్నటువంటి శత్రువుకి లక్షణం ఏమిటి అని అంటే, ఏకార్థ అభినివేశిత్వం అరిత్వం అని చెప్పని ఆయన చెప్తారు. అంటే ఒకే విషయమునందు అందరికీ అభినివేశం, కోరిక కలగటం. అందుకని ఇప్పుడు మనం అది చాలా ప్రబలంగా చూస్తూ ఉన్నాం. లోకంలో ప్రతి ఒక్కరికి ఒకే విషయం మీద ఇచ్చ, ఏమిటి, ధనం. కాబట్టి ఏమవుతోంది అని అంటే, ప్రతి ఒక్కరికి అదే కావాలి, అందరికీ అది దక్కదు, కాబట్టి కొట్టుకుంటూ ఉంటారు. అలాగే ధనం లేదా అధికారం. సో ఇప్పుడు ఇది ఏకార్థ అభినివేశిత్వం. జీవికా ధర్మాల్ని మనం వదిలేసాం కాబట్టే ఈ ఈ ఈ పరిస్థితి ఈ రోజున సమాజానికి ఏర్పడింది. లేదంటే అధ్యాపనం, యాజనం, ప్రతిగ్రహం అనేది బ్రాహ్మణుకి ఇచ్చినటువంటి జీవికా ధర్మాలు. శస్త్ర ఆజీవనము, అలాగే ఆర్తత్రాణం అనేది క్షత్రియులకి. అలాగే వైశ్యులకేమో కృషి పాశుపాల్యము, అలాగే వాణిజ్యము. వీళ్ళకి శూద్రులకేమో కుసీదము, ఇట్లాగే వాద్యాది, ఏదైతే నృత్య గీత వాద్యాదులు ఉన్నాయి ఇవి ఎక్కడా కూడా ఒకళ్ళకొకటి లేవు. కాబట్టి బ్రాహ్మణుడికి ధనం మీద ఎక్కువ అభినివేశం ఎందుకు ఉండదు అని అంటే కనుక, వాడి జీవికా ధర్మంలో ధనం ముఖ్యం కాదు. ధనం ఒక సాధనం మాత్రమే జీవితాన్ని గడుపుకోవటం కోసం. సో ఇట్లాగా ప్రతి ఒక్క వ్యవస్థ కూడా, ఈ సమాజం ఏం చేస్తోంది, ఈ వ్యవస్థ అంతా కూడా, ఈ వర్ణ వ్యవస్థ కానీ ఆశ్రమ వ్యవస్థ కానీ ఏం చేస్తుందంటే, రెండు మనకి ప్రయాణాలు ఉంటాయి మన జీవనంలో. ఒకటి వ్యక్తిగతమైనటువంటి ప్రయాణము, రెండవది సామాజికమైనటువంటి ప్రయాణం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళము కూడా ఈ సమాజంలో మనం ఒక అంశము. కాబట్టి మనం చేసే ప్రతి పని యొక్క ప్రతిఫలనము, రిఫ్లెక్షన్, లేదా దీని యొక్క ఎఫెక్ట్ అనేది సమాజం మీద ఖచ్చితంగా కనిపిస్తుంది. అందుకనే ఏమవుతుంది, ఆ సమాజానికి సంబంధించిన దానిలో మనకి త్రివర్గాలే ఉంటాయి. త్రివర్గములు అంటే ధర్మము, అర్థము, కామము, మోక్షం. అక్కడ మోక్షం లేదు. కానీ వైయక్తికమైనటువంటి జీవన ప్రయాణంలో మాత్రం 4 పురుషార్థాలు ఉంటాయి. సో ఈ రెండింటినీ ఎలాగ సమపాళ్లలో చేసుకొని వెళ్ళటం అనంటే, దానికి మనకున్నటువంటి మేధస్సు సరిపోదు. కాబట్టి ఋషులు దర్శించినటువంటి విజ్ఞానాన్ని మనం ఆధారంగా చేసుకుని ఈ షోడశ కర్మలు అవ్వచ్చు, లేకపోతే మనకి ఈ అష్టౌ ఆత్మగుణాహ అని చెప్పినటువంటి గుణాలు, ఇవన్నిటినీ మనం సంపాదించడం వల్ల ఏమవుతుంది అనంటే, ఈ జగత్తు నడిచేటటువంటి అదొక ఇంజన్ లాగా మనం తీసుకుంటే అది ఎలా నడుస్తుంది అనేది మనకు తెలియదు. కాబట్టే ఋషులు దర్శించినటువంటి మార్గాన్ని అనుసరిస్తే మనం మన వరకు అట్లీస్ట్ ఈ సమాజానికి కానీ దేనికైనా ఒక హాని తలపెట్టకుండా మన పురుషార్థాలని ఎలా పొందవచ్చు అనేది దీనికి ఉన్నటువంటి ఒక ప్రాక్కథనం. సరే, ఉపనయనంకి వచ్చేసరికి ఏమిటి అనంటే, ఉపనయనం, ఉపసమీపే నయనం అంటే ఎవరి దగ్గరికి అనంటే గురువు దగ్గరికి అని చెప్పని. దీనిలో ఇక్కడ చాలామంది ధర్మశాస్త్ర విద్వాంసులు ఉన్నారు కాబట్టి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. గృహ్యోక్త కర్మణా ఏన సమీపం నీయతే గురోహో బాలో వేదాయ తద్యోగాత్ బాలస్యోపనయనం విదుహు అని చెప్పని. అంటే గృహ్యోక్తం, మన గృహ్య సూత్రాల్లో చెప్పినటువంటి రీత్యా ఏ కర్మచేతనైతే సమీపం నీయతే గురోహో, గురువు యొక్క సమీపమునకు తీసుకువెళ్ళటం అనేది ఉన్నదో,
బాలో వేదాయ తద్యోగాత్. దేనికోసం గురువు దగ్గరికి తీసుకెళ్ళటం అంటే వేదాధ్యయనం కోసం. బ్రాహ్మణ విషయంలో వేదాధ్యయనం కోసం, త్రైవర్ణికుల విషయంలో వేదాధ్యయనం కోసం. అందుకని ఇది బాలస్య ఉపనయనం. ఇది బయటకి కనిపించేటటువంటి కర్మరీత్యా ఆలోచిస్తే ఉండేటటువంటిది అర్థము. ఉపనయన శబ్దానికి ఉపనిషత్ అనే శబ్దానికి కూడా ఒకే అర్థం. ఉపనిషత్ అనే శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? మనం ఉపనిషత్తులు అని చెప్పి మామూలుగా వింటూ ఉంటాం. దానికి తైత్రీయ ఉపనిషత్ భాష్యంలో శంకరాచార్యుల వారు సదేర్ధాతో విశరణగత్యవసాదనార్థస్య ఉపనిపూర్వస్య క్విప్రత్యయాంతస్య రూపమిదం ఉపనిషత్ అంటే సదులు విశరణగత్యవసాదనేషు అనే ఒక ధాతువు, దానికి ఉప ని అని ఉపసర్గలు రెండు కలిసి ఉన్నటువంటి రూపము ఉపనయనము అని అవుతుంది. దీనికి అర్థం ఏమిటి అని అంటే బృహదారణ్యక భాష్యంలో ఉపసమీపం నిగమయతి ఇత్యభిధాయక శబ్ద ఉపనిషదితి అంటే సమీపమునకు తీసుకొని వెళ్ళేది. ఎవరి సమీపానికి తీసుకెళ్ళటం? గురువు సమీపానిక. గురువు సమీపానికి ఎందుకు వెళ్ళాలి అని అంటే తన సమీపానికి వెళ్ళటం కోసం గురువు సమీపానికి వెళ్ళాలి. ఎందుకు? తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని చెప్పని. కాబట్టి ఈ తన తత్వం తెలుసుకోవాలి అంటే ఈ బ్రహ్మతత్వం, తన తత్వం అంటే బ్రహ్మతత్వమే, అది తెలుసుకోవాలంటే దానికి మార్గం ఏమిటి అని అంటే గురువు దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు బ్రహ్మని బోధించు అని చెప్పడం కోసం. కాబట్టి గురువు దగ్గరికి వెళ్ళాలి. అలా కాకుండా అలానే ఏ విద్య అయినా సరే ఈ రోజుల్లో లాగా పుస్తకాలు తెరిచి మేము చదివేసుకున్నాం అన్నంత మాత్రాన ఆ విద్య ఫలించదు. దీనిని గురించి కూడా ఆ అర్థశాస్త్ర వ్యాఖ్యానంలో వారు బాగా రాస్తారు. నమశుక్ర బృహస్పతిభ్యాం అని అర్థశాస్త్రం మొదలవుతుంది. అసలు ఎందుకు గురువులని మనం గురువులనే కాదు పెద్దవాళ్ళని మనం ఎందుకు ఆశ్రయించాలి? మనకు పుస్తకాలు ఉన్నాయి కదా, నాకు భాష తెలుసు, ఈ రోజున అన్నీ ప్రతిదీ ట్రాన్స్లేషన్ అనువాదాలు దొరుకుతున్నాయి. మరి నేను వేదం పుస్తకం తెరిచి నేను అక్షరాలు వచ్చు, నాకు స్వరాలు ఎలా పలకాలో తెలుసు, దానికి కింద దానికి అర్థం నాకు తెలిసిన భాషలో ఇచ్చారు, నాకు గురువుతో పనేంటి? నా అంతటి నేను కూర్చొని చదువుకోవచ్చుగా. దానికి ఇంత ఖర్చు పెట్టి ఇంత ఉపనయనం అని చెప్పి ఇంత చేసి తర్వాత చాలా కష్టపడి గురువు దగ్గరికి వెళ్ళి ఆయన తిడితే పడి కొడితే కొట్టించుకొని ఇంత ఎందుకు కష్టపడాలి? ఎందుకు ఇదంతా చేయాలి అని అంటే దానికి వారు చెప్పినటువంటిది ఏంటంటే ఇది కేవలము ఒక ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ కాదు. అంటే ఈ ఫోన్లో బ్లూటూత్ నుంచి ఇంకో ఫోన్లోకి పంపించినట్టో, ఇంటర్నెట్లో మనం ఏదో ఒక ఫైల్ని అప్లోడ్ చేస్తే వాళ్ళు ఎవరో అక్కడ డౌన్లోడ్ చేసుకున్నట్టో కాదు. ఇది ఉపయోగపడాలి మనిషికి. ఏదైతే విద్య మనం చదువుతామో అది మనిషిగా మనకి ఉపయోగపడితేనే దానికి సార్థకత. ఇది ఉపయోగపడాలి అని అంటే మనిషికి స్ఫూర్తి అనేది ఒకటి కావాలి. ఈ స్ఫూర్తి అనేదాన్నే మనము కొన్ని వీటిలో దాన్ని ఏమంటారు టాలెంట్ అంటున్నాము, లేదా క్రియేటివిటీ అని అంటున్నాము. ఇట్లా రకరకాల పదాలతో దాన్నే మనం స్ఫూర్తి అని అంటారు దీన్ని. ఆ స్ఫూర్తి లేనిదే ఈ స్ఫూర్తి అంటే ఏమిటి అని అంటే దీనికి పురాణాల నుంచి చెప్తారు. కర్ణుడి ఉదాత్త అనేది అది చెప్తారు. ఉదంతం కర్ణుడు గురువు దగ్గరికి వెళ్ళి అంతా చదువుకున్నా అది కూడా ఛద్మతో చదువుతాడు. ఏంటి నేను క్షత్రియుడని అని చెప్పని ఒక అబద్ధం చెప్పి చదువుతాడు. అప్పుడు గురువు గారికి కోపం వచ్చి అయితే నీకు ఎప్పుడైతే అవసరం పడుతుందో అప్పుడు ఈ విద్య నీకు స్మరణకి రాదు అని చెప్పని. అది మనం మహాభారత యుద్ధంలో కురుక్షేత్ర యుద్ధంలో అది ఇదిగా దాన్నే స్ఫూర్తి అని అంటారు. స్ఫూర్తి అని అంటే ఏమిటి అని అంటే మీకు అవసరమైనప్పుడు మీ విద్య మీకు స్ఫురించటం, మీకు ఎరుకకు రావాలి. అవును ఇప్పుడు ఇక్కడ నేను ఏది చెయ్యాలి, వివేకాన్ని ఇస్తుంది విద్య. వివేకానికి దారి తీయాలి. ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అనేటటువంటి వివేకాన్ని ఇవ్వాలి. అందుకనే మనం ఈ రోజున చూస్తే చాలామంది ఒకప్పుడు చదువు సంస్కారాలు అని చెప్పని చదువుతో పాటుగా సంస్కారం అనేది ఉండేది. ఈ రోజున చదువు వేరు సంస్కారం వేరైపోయింది. చదువుకున్నంత మాత్రాన వాడు సంస్కారవంతుడు అవుతాడు అని చెప్పని ఒక ఇది లేదు. దీనికి విశ్వనాథ సత్యనారాయణ గారు 1000 పడగలు అని ఒక నవల రాశారు. దానిలో ఆయన ఈ విద్యల యొక్క పరిస్థితి అంటే వాటి యొక్క అప్రోచ్ ఎలా మారింది అని చెప్పడం కోసం, అంటే చదువుకి సంస్కారానికి సంబంధం లేకుండా పోవటం అనే అంశానికి తీసుకొని వచ్చి దానిలో ఎవరైతే కథానాయకుడు ఉంటారో ఆయన స్నేహితుడు ఒకతను వస్తాడు. వచ్చినప్పుడు ఆవిడ కూర్చోబెట్టి ఎవరండి మీరు అంటే నేను మీ వారితో నేను
కలిసి చదువుకున్నానమ్మా అని అంటే, చదువుకున్నారు కదా అని కూర్చోబెట్టి వాడికి చాలా మర్యాద చేస్తుంది. చేస్తే అప్పుడు ఆ కథానాయకుడు వచ్చి అంటాడు, నువ్వు ఎందుకు వాడికి అంత ఇది చేసావు, వాడు అంత మీ మర్యాదకి అర్హుడు కాదు అని చెప్పి. అదేంటండి వాడు చదువుకున్నాడు కదా అని మీతో పాటు చదువుకున్నాడు అని అంటే, చదువు వేరు సంస్కారం వేరు, వీడు సంస్కారవంతుడు కాదు, సంస్కారవంతుడికి సంస్కారం లేనివాడిని ఎప్పుడు కూడా గౌరవించకూడదు అని అంటారు. సో అట్లా ఈ సంస్కారం అనేది చదువుతో పాటుగా ఎప్పుడు వస్తుంది అని అంటే, ఎప్పుడైతే గురువులకి దగ్గరికి వెళ్ళి మీరు వినయంగా ఎప్పుడైతే ఉంటారో అదే తర్వాత గురువు ఉపదేశం ఉండాలి, గురువు చెప్పాలి. ఏమిటి అని అంటే, గురువు ముఖ ద్వారా ఎప్పుడైతే వస్తుందో అప్పుడే ఆ విద్య ద్వారా స్ఫూర్తి అనేది కలుగుతుంది. కాబట్టి గురూపసదనం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. అందుకనే నేను ఈ రోజున ఏదో వీడియోలు వినేసి అయిపోతుంది అనేది పనికిరాదు అని చెప్పడం కోసం ఇదంతా. అందుకని గురూపగమనం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. అది దీనిలో అంటే ఇది అయిన తర్వాత ఇంకా తర్వాత ఉపాకర్మ చేసుకొని అధ్యయనం మొదలు పెట్టడమే దీని యొక్క ముఖ్యమైనటువంటి తాత్పర్యం. మరి అధ్యయనం చేస్తున్నప్పుడు మరి ఇక్కడ చేస్తోంది ఏంటి మనం అనంటే గాయత్రి ఉపదేశం. దాన్ని గాయత్రి ఉపదేశం అనకుండా బ్రహ్మోపదేశం అని ఎందుకు అంటున్నారు? దాన్ని బ్రహ్మోపదేశం అని అంటున్నాం కదా, దాని బ్రహ్మోపదేశం ఎట్లా అవుతుంది అని అంటే, కొంత దానికి మంత్రార్థం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే మనకు అది ఇంకొంచెం స్ఫుటంగా తెలుస్తుంది. దానిలో మనకు తెలిసిందే, తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ అనేది ముఖ్యమైనటువంటి మంత్రం. దానికి 4 రకాలైనటువంటి అర్థాలు చెప్పారు. అంటే 4 రకాల భాష్యాలు. మొట్టమొదటి అంటే సోపానక్రమంలాగా దానిలో లోతులోకి వెళుతూ చెప్పారనమాట. మొదటిది దాని అన్వయం ఎలా ఉంటుంది అని అంటే, యహ నహ ధియః ప్రచోదయాత్ దేవస్య సవితుః తత్ వరేణ్యం భర్గః ధీమహి అని చెప్పని. ఇక్కడ మొట్టమొదటి చెప్పినటువంటి అర్థం ఏమిటి అని అంటే, మనందరికీ అర్థమయ్యే అంటే మనకందరికీ చాలా సులభంగా తెలిసేటటువంటి పదార్థాలను మొదలు పెడతారు. దీన్నే ఇంగ్లీష్లో ఈ రోజున పెడగాజికల్ అప్రోచ్ అనే దానిలో ఏమంటారంటే, లీడింగ్ ద స్టూడెంట్ ఫ్రమ్ ది నోన్ టు ది అన్నోన్. అంటే వాడికి తెలిసిన విషయాన్ని చెప్తూ దాని నుంచి తెలియనటువంటి గూఢార్థానికి వాడిని చెప్పటం అని. సో అందుకని మొట్టమొదటి అర్థం చెప్తోంది ఇక్కడ ఏమిటి అని అంటే, దేవస్య సవితుః తద్వరేణ్యం భర్గః అన్నప్పుడు సవితుః అని అంటే సాక్షాత్తు సూర్యభగవానుడే. సవితుః యద్వరేణ్యం భర్గః అంటే వరేణ్యం అంటే వరణీయం, ప్రార్థనీయమైనటువంటిది అనేటువంటి భర్గః అంటే తేజస్సు. అది భర్గః ధీమహి, దాన్ని నేను ఉపాసిస్తున్నాను. యహ ఏదైతే నహ ధియః మన అందరి యొక్క ధియః బుద్ధులను ప్రచోదయాత్ ప్రచోదనము చేస్తోందో అంటే మంచి మార్గము వైపు నడిపిస్తున్నదో అటువంటి సూర్యభగవానుడిని నేను ఉపాసిస్తున్నాను అని ఇక్కడ మొట్టమొదటి అర్థం. కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే ఇదేమిటి అని అంటే, ఇందాక చెప్పినట్టు ఇది మనకు తెలుస్తుంది. సాక్షాత్ సూర్యభగవానుడు అంటే సూర్యుడిని మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి మనం చూస్తాం కాబట్టి మనం రిలేట్ చేసుకోవడం చాలా సులభం అవుతుంది. తర్వాత కొంచెం లోపలికి వెళ్ళి అదే మళ్ళీ కాకపోతే ఇక్కడ అన్వయం కొంత మారుచి ఇంతవరకు ఏంటి అని అంటే, సవితుః యత్ వరేణ్యం భర్గః అని చెప్పని సూర్యుడి యొక్క తేజస్సు గొప్పదైనటువంటి తేజస్సు అని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తారంటే, సవితురపి వరేణ్యం భర్గః అని అంటే సూర్యుడికి కూడా వందనీయమైనటువంటిది. అంటే ఇంతవరకు సూర్యుడి యొక్క తేజస్సు అని తీసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ సూర్యుడికి కూడా వందనీయమై అంటే సూర్యుడు కూడా ఎవరినైతే నమస్కరిస్తున్నాడో అటువంటి తేజస్వరూపము అనే అర్థాన్ని ఇక్కడ తీసుకుంటున్నారు. ఎవరు అది అనంటే, ఇక్కడ ఆదిత్యాంతర్గామి అయినటువంటి నారాయణుడు అని చెప్పని ఇది రెండవ భాష్యం. అప్పుడు అన్వయం ఏంటి? సవితురపి వరేణ్యం యద్భర్గః తత్ ధీమహి యహ నహ ధియః ప్రచోదయాత్, ఇదే అర్థం వస్తుంది. ఇక్కడ ఎందుకు ఇలా చెప్పుకోవాలి అని అంటే, నహ ధియః ప్రచోదయాత్ అన్నప్పుడు మన బుద్ధి వృత్తులని ప్రచోదన చేసేటటువంటిది అని అంటున్నాం. మనకి బుద్ధి అంటే జ్ఞానం. జ్ఞానం కలగడానికి ముఖ్యమైనటువంటి సాధనం ఏమిటి అని అంటే మన ఇంద్రియాలు, కళ్ళు, చెవి, ముక్కు ఇవన్నీ ఉన్నాయి. ఆదిత్యుణ్ణి వరకు మాత్రమే తీసుకుంటే ఆదిత్యుడు కన్నులకు మాత్రమే ఆయన అధిష్టాత. ఎందుకు అనంటే ఆయన
దాని పేరేంటి, ఐతరేయ ఉపనిషత్తులో సూర్య చక్షుర్భూత్వా అని వస్తుందన్నమాట. అంటే ఆదిత్యుడే చక్షువులు కన్నుల రూపంలో పురుషుల్లో ప్రవేశించాడు అని చెప్పని. కాబట్టి సూర్యుడు అని సాక్షాత్తు తీసుకుంటే కేవలము కళ్ళు మాత్రమే అక్కడ వస్తున్నాయి, కానీ అన్ని ఇంద్రియాలు దేనివల్ల అయితే మనకి జ్ఞానం కలుగుతుందో ఆ జ్ఞానానికి కారణమైనటువంటి అన్ని ఇంద్రియాలు కూడా దానిలో రావట్లేదు. కాబట్టి ఇక్కడ దానికంటే అంతర్లీనమైనటువంటిది ఇంకొక అర్థాన్ని మనం తీసుకోవాలి. కాబట్టి ఆ సూర్యుడికి కూడా ఎవరైతే వందనీయమైనటువంటి వాడో, అంటే సూర్యాంతర్యామి అని. ఈ సూర్యాంతర్యామి అనేది ఎలా వస్తుంది అని అంటే ఛాందోగ్యోపనిషత్తులో అథయ ఏషోంతరాదిత్యే హిరణ్మయ పురుషో దృశ్యతే హిరణ్యశ్మశ్రు హిరణ్యకేశః ఆప్రణఖాత్ సర్వ ఏవ సువర్ణః తస్య యథా కప్యాసం పుండరీకమేవ అక్షిణీ అని చెప్పని ఛాందోగ్యోపనిషత్తులో వస్తుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు, అంతరాదిత్యే ఆదిత్యుడికి కూడా లోపల ఉన్నటువంటిది. ఆదిత్యుడికి కూడా లోపల ఉండడం అంటే ఆదిత్యుడు కూడా ఎవరినైతే ఉపాసిస్తున్నాడో ఆయన ఎట్లా ఉన్నట్ట, హిరణ్మయ బంగారు వర్ణాలతో ఉన్నారట. అదే మనకి ఇప్పుడు ఇక్కడ కనిపించేది ఇలా ఈ తేజస్సు ఏదైతుందో అది బంగారు వర్ణంలో ఉన్నటువంటి తేజస్సు. ఆయన ఎలా ఉన్నాయి, హిరణ్య శ్మశ్రు హిరణ్యకేశ, ఆయన మొత్తం అంతా ఒంటి నిండా ఉన్నటువంటి వెంట్రుకలన్నీ కూడా బంగారమయంగా ఉన్నాయట. ఆప్రణఖాత్ సర్వ ఏవ సువర్ణ, మొత్తం తల శిఖ నఖశిఖ పర్యంతము మొత్తం కూడా ఆయన సువర్ణ రూపంలో ఉన్నాడట. ఆయన తస్య యథా కప్యాసం పుండరీకమేవ అక్షిణి అని చెప్పని. కప్యాసము అని అంటే ఇక్కడ కపి అంటే మన దాన్ని ఏమంటారు, గోల్డెన్ కలర్. ఇప్పుడు కోతులకి ఏ రంగులో అయితే కళ్ళు ఉంటాయో అటువంటి ఆ రంగు అంటే ఏంటి, గోల్డెన్ కలర్. అటువంటి పుండరీకమేవ అక్షిణి అని చెప్పని ఇక్కడ పుండరీక శబ్దం ప్రయోగం చేశారు. కాబట్టి పుండరీకాక్ష అని చెప్పని మనం విష్ణుమూర్తిని మనం కొలుస్తాం. గోవింద పుండరీకాక్ష అని చెప్పని కోశం. కాబట్టి ఇక్కడ చెప్పినటువంటి సవితురపి వరేణ్యం భర్గ అంటే సూర్యుడికి కూడా వందనీయమైనటువంటి తేజస్వరూపము, బంగారు కాంతులతో ఉన్నటువంటి నారాయణుడు ఎవరైతే ఉన్నాడో ఆయనని నేను ఉపాసిస్తున్నాను. ఎవరైతే అన్ని బుద్ధివృత్తులు, ఇక్కడ ఏంటి అన్ని బుద్ధివృత్తులు అంటే ఏంటి, ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నటువంటి అన్ని ఇంద్రియాల లోపల కూడా ఉండి ఎవరైతే పని చేయిస్తున్నారో అటువంటి విష్ణుమూర్తి అని చెప్పని. ఇది రెండవ వ్యాఖ్యానం. మూడవ వ్యాఖ్యానంలోనేమో ఇక్కడ సహితుడైనటువంటి శంకరుడు అర్థము. అక్కడ ఇంతవరకు భర్గ అనే శబ్దము భర్గస్ అని సకారాంత నపుంసకలింగ శబ్దంగా తీసుకున్నారు. భర్గ భర్గసి భర్గాంసి అని చెప్పని తేజస్సు అనే అర్థం వస్తుంది. కానీ ఈ వ్యాఖ్యానంలో భర్గ అని అంటే శివుడే, అకారాంత శబ్దము. హరస్మర హరో భర్గ అని చెప్పని భర్గ అంటే శంకరుడే, ఇక్కడ ఉమాసహితుడైనటువంటి శంకరుడే అని చెప్పని ఇక్కడ. కాబట్టి ఇక్కడ అన్వయం ఏముంటుంది, దేవస్య సవితుః మధ్యే యః భర్గః నః ధియః ప్రచోదయాత్ తద్వరేణ్యం ధీమహి. కాబట్టి సవితుర్ మధ్యే యః భర్గః అని చెప్పని ఇక్కడ అకారాంత శబ్దంగా తీసుకున్నారు. దీనికి తైత్రీయ ఆరణ్యకంలో ఉన్నటువంటి ఇదే ఆదిత్యో వా ఏష ఏతన్మండలం అని చెప్పని తపతి ఇత్యుపక్రమ్య నమో హిరణ్యబాహవే హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ హిరణ్యపతయే అంబికాపతయ ఉమాపతయే పశుపతయే నమో నమః అనే చోట అంబికాపతయే అని చెప్పి అక్కడ వస్తోంది. కాబట్టి ఇప్పుడు వెనకాల చెప్పుకున్నటువంటి ఛాందోగ్య శృతి కూడా ఇక్కడ సమన్వయం అవుతుంది. మరి ఆశంక రావచ్చు, మరి వెనకాల కూడా సమానమైనటువంటి హిరణ్యమయ హిరణ్యశ్మశ్రు అని చెప్పని అక్కడ కూడా ఇదే విశేషణాలు కనిపిస్తున్నాయి. అక్కడేమో నారాయణుడు అన్నారు, మరి ఇక్కడేమో శివుడు అంటున్నారు. ఇది ఎలా కుదురుతుంది అని అంటే ఆ విరోధం అనేది ఇక్కడ లేదు. ఎందుకు అని అంటే వెనకాల చెప్పింది ఏంటి, పుండరీకాక్షుడు అని చెప్పి వెనకాల చెప్పాడు. ఈయనకి కూడా మూడు కన్నులు పుండరీకములు లాంటి కన్నులు ఉన్నవే. కాబట్టి వెనకాల చెప్పినటువంటి ఛాందోగ్య శృతిని కూడా ఉమాశంకరుడిగా అన్వయం చెప్పవచ్చు. కాబట్టి ఈ అన్వయం కూడా ఈ భాష ఇదేదైతే ఉన్నదో ఇది కూడా కుదురుతుంది. కాబట్టి మూడవ వ్యాఖ్యానం ఏమిటి అని అంటే ఉమాసహిత శంకరుడు. సో ఇప్పుడు మనం చూస్తే ఎలా ఉంది, మనకి తెలిసినటువంటి సూర్యుడితో మొదలుపెట్టుకొని నారాయణుడిగా చెప్పి, తర్వాత శివుడుగా చెప్పి,
ఇప్పుడు ఇంకా అసలు ఏమిటి, అసలు దీనిలోకి అంతర్యామి అయినటువంటి బ్రహ్మపరంగా 4వ వ్యాఖ్యానం చేస్తారన్నమాట. అంతర్యామి పరబ్రహ్మ. ఇప్పుడు ఇక్కడ భర్గ అనే శబ్దము సకారాంతమైన అవ్వచ్చు, అకారాంతమైన అవ్వచ్చు, ఎవరైనా సరే ఇక్కడ కుదురుతుంది. ఎందుకు అంటే ఇక్కడ చెప్తోంది పరబ్రహ్మని గురించి. మరి అక్కడ ఏమిటి ప్రమాణము అని అంటే బృహదారణ్యకంలో 3వ అధ్యాయంలో అంతర్యామి బ్రాహ్మణము అని ఉంటుంది. ఆ అంతర్యామి బ్రాహ్మణంలో యస్య పృథివీ శరీరం యస్య ఆపశరీరం అని చెప్పి య ఆదిత్యే తిష్టన్ ఆదిత్యాదంతరః యమాదిత్యో న వేద యస్యాదిత్య శరీరం య ఆదిత్యమంతరో యమయతి ఏషత ఆత్మ అంతర్యామ్యమృతః. కాబట్టి ఇక్కడ ఏషత ఆత్మ అంతర్యామ్యమృతః అని చాలాసార్లు ఉపదేశం చేస్తారు. కాబట్టి ఇక్కడ అంతర్యామి అంటే ఏంటి, ఆదిత్యుడిలో కూడా ఉండేటటువంటి, అంటే ఆదిత్యుడిని కూడా ఎవరైతే ఉండి నడిపిస్తున్నారో, అందుకనే మనం చెప్పేది ఏంటి అంటే ఏంటిది, ఎవరి వలననైతే ఆదిత్యుడు కూడా ప్రకాశిస్తున్నాడు. మనం మామూలుగా అనుకుంటాం అంటే ఆదిత్యుడు స్వయం ప్రకాశ స్వభావుడు అని చెప్పని, అంటే ఆదిత్యుడికి ఎక్కడి నుంచి ప్రకాశం వస్తుందంటే ఆయనే స్వయంగా ప్రకాశిస్తున్నాడు అని. కానీ మనకి ఉపనిషత్తులు ఏం చెప్తాయంటే ఎవరి వలనైతే ఆదిత్యుడు తస్య భాష సర్వమిదం విభాతి అని చెప్పని. కాబట్టి ఆ అంతర్యామి అయినటువంటి పరంబ్రహ్మ ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ వరేణ్యం భర్గ అని చెప్పని, దేవస్య వరేణ్యం భర్గ అని చెప్పని. ఇక్కడ దేవస్య వరేణ్యం భర్గ అంటే దేవుడికి కూడా, అంటే సూర్యుడికి కూడా వందనీయుడనే అర్థం చెప్పాల్సిన అవసరం లేదు. షష్ఠి అర్థమే ఇక్కడ తీసుకోవచ్చు. అంటే ఆ పరబ్రహ్మ యొక్క ఇది అని. ఈ దేవస్య అని చెప్పడం వల్ల ఇక్కడ లోకవత్తు లీలా కైవల్యం అనే ఒక సూత్రం, బ్రహ్మసూత్రం. ఆయన లోకాన్ని ఎలా సృష్టిస్తాడు అని అంటే లీలయ. ఎలాగైతే పిల్లలు ఆశువుగా ఆడుతూ కందుకాలతో ఆడుకుంటూ ఉంటారో అట్లాగా లీలగా ఆయన ఈ జగత్తునంతా కూడా సృష్టిస్తారు అని చెప్పని. ఇక్కడ దేవస్య అని చెప్పడంలో అలా తాత్పర్యం ఉన్నది అని చెప్పి దానికి స్మృతి భాస్కరంలో ఉన్నటువంటి శ్లోకాన్ని ఈ అర్థపరంగా ఉన్నది అని చెప్పని. తదిత్యేతత్పరం బ్రహ్మ ధ్యేయం తత్సూర్యమండలే సవితు సకలోత్పత్తి స్థితి సంహారకారిణః వరేణ్యమాశ్రయణీయం యదాధారమిదం జగత్ స్వసాక్షాత్కారేణ అవిద్యా తత్కార్యదాహకం దేవస్య జ్ఞానరూపస్య స్వానదాత్ క్రీడితోపి వా ధీమహ్యహం స ఏవేతి తేనైవ అభేదసిద్ధయే ధియోంతఃకరణే వృత్తీః ప్రత్యక్ ప్రవణకారిణీః య ఇతి ఇత్యరూపం అవ్యక్తం సత్యజ్ఞానాదిలక్షణం నః అస్మాకం బహుధాధ్యస్త భేదేన అనేకదేహినం ప్రచోదయాత్ ప్రేరయతు సత్యజ్ఞానాదిలక్షణ అనే దానివల్ల కూడా తత్వమసి అనేటటువంటి మహావాక్య ఉపదేశము వలన ఏదైతే జీవబ్రహ్మ ఐక్యాన్ని చెబుతున్నారో అదే ఇక్కడ ఈ మంత్రంలో కూడా అభిప్రేతమైనటువంటి తాత్పర్యము అని చెబుతూ ఇది 4వ ముఖ్యమైనటువంటి అర్థంగా, అంతరార్థంగా దీన్ని తీసుకోవాలి. అలాగే మరి ఈ దాని పేరేంటి, మరి ఇది మంత్ర రూపంలో చేయటం వల్ల ఎలాగా ఇది మనకి సిద్ధిస్తుంది అంటే ఇది ఎలా వస్తుంది అని అంటే సాంబ పంచాశిక అని ఒక స్తోత్రం ఉన్నది. సాంబుడు అంటే కృష్ణుడి యొక్క కుమారుడు. ఆయన సూర్యుడిని ఉద్దేశం చేసుకొని, అంటే సూర్యుడిని పరమాత్మగా భావిస్తూ సూర్యపరంగాను పరమాత్మ పరంగాను ఉన్నటువంటి స్తోత్రం. అదొక 50 శ్లోకాలు ఉన్నటువంటి స్తోత్రం. ఇది కాశ్మీర శైవంలో చాలా ముఖ్యమైనటువంటి, ప్రత్యభిజ్ఞాతంత్రంలో ఇది చాలా ముఖ్యమైనటువంటి స్తోత్రంగా తీసుకుంటారు. సో దానిలో ఒక శ్లోకము ఇప్పుడు ఈ మంత్ర రూపంగా ఉన్నది. అంటే ఇప్పుడు మనకు మామూలుగా తెలిసిందే వాక్కి 4 అవస్థలు, పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని చెప్పని. సో దానికి ఒక శ్లోకం ఇక్కడ చెప్తే బాగుంటుంది అని అనిపించింది. యాసామిత్ర వరుణ సదనాదుచ్చరంతో త్రిషష్టిం వర్ణానత్ర ప్రకటకరణై ప్రాణసంగాత్ ప్రసూతాం
తాం పశ్యంతీం ప్రథమముదితాం మధ్యమాం బుద్ధిసంస్థాం వాచం వక్త్రే కరణ విశదాం వైఖరీంచ ప్రపద్యే. కాబట్టి మొదట బయటికి స్థూలంగా కనిపించేది వైఖరి, బుద్ధి రూపంలో ఉన్నటువంటిది మధ్యమ, దానికంటే కారణభూతమైనటువంటిది పశ్యంతి. ఈ మూడు కూడా ఏ వాక్కు యొక్క స్వరూపంలో అంటే పరావాక్కు యొక్క స్వరూపము అని చెప్పని. కాబట్టి ఈ మంత్రం కూడా వైఖరి స్థితి నుంచి మధ్యమ పశ్యంతి స్థితులతో పాటు అలా వెళుతూ, అంటే వైఖరి అని అంటే ఏంటి, మన ఎప్పుడు కూడా పిల్లాడికి కాస్త వయసు వచ్చేంత వరకు గట్టిగానే, మా గురుగారు విష్ణుభట్ల శ్రీకృష్ణపాటి గారు వారు మా చేత నుంచోబెట్టి అరగంట సేపు గాయత్రి జపం చేయించేవారు. అదేంటి బిగ్గరగా మామూలుగా అడిగేవాళ్ళు, అంటే మరి అలా చెప్పకూడదు కదండి, మంత్రం అనేది కొంచెం చెప్పాలి కదా అంటే, వీళ్ళకి అసలు ఫస్ట్ పడాల్సిన సస్వరంగా మంత్రం రావాలి తరువాత కదా అని చెప్పని. కాబట్టి మొదట సస్వరంగా నుంచొని అరగంట సేపు బిగ్గరగా చెప్పటం అనేది అయిన తర్వాత, 1 సంవత్సరం అయిన తర్వాత నెమ్మదిగా తగ్గించుకుంటూ ఆ శబ్దాన్ని వెళ్ళాలి అని. కాబట్టి ఇక్కడ వైఖరి అనే స్థితి నుంచి, బాల్యావస్థలో వైఖరి స్థితి, తర్వాత వాళ్ళకి దీనికి సంబంధించిన తత్వాన్ని కొంత ఉపదేశం చేసి దాన్ని బుద్ధి రూపంలోకి ఎలా వెళ్ళాలి అని అంటే, ఈ వైఖరి స్థితి దాటితే కానీ అది మధ్యమ ఆ స్థితికి వెళ్ళదు. కాబట్టి అలా అది మళ్ళీ పశ్యంతి స్థితికి వెళ్ళి ఆ పరావాక్కుతో దానికి ఎప్పుడైతే కుదురుతుందో అప్పుడు ఈ మంత్రార్థం ఏదైతే ఉంటుందో అది సాక్షాత్కారం అనేది కుదురుతుంది. కాబట్టి ఇది బ్రహ్మతత్వానికి దగ్గరగా తీసుకొని వెళ్ళేటటువంటి మంత్రం కాబట్టి దీన్ని అన్ని మంత్రాలకి కూడా ఆధారంగా చెప్తారు. అందుకనే ఒకసారి బ్రహ్మోపదేశం గాయత్రిపదేశం అయిన వాళ్ళకి వేరే మంత్రాలతో అవసరం లేదు అని అనడానికి గల కారణం కూడా ఏమిటి అంటే, ప్రతి మంత్రానికి ఇలా సమన్వయం చేయలేమని కాదు. ప్రతి తంత్రంలో చెప్పిన మంత్రాలు కానీ మన వేదంలో చెప్పినటువంటి ఏ ఉపాసన మంత్రాలన్నిటికీ కూడా బ్రహ్మపరంగా సమన్వయం చేయొచ్చును. కానీ ఏ మంత్రాన్ని పట్టుకొని చేయాలి, ఇన్ని మంత్రాలు ఉంటే ఏ మంత్రాన్ని పట్టుకొని చేయాలి అంటే దానికి ఒక నియమనం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సవితృ మంత్రాన్ని ఇక్కడ తీసుకొని చేయాలి అని చెప్పి మనకి ఋషిప్రోక్తం. కాబట్టి ఇది ఋషులు ఈ విధానంలో మీరు వెళ్ళాలి అని చెప్పారు. కాబట్టి దాన్ని మనం ఆశ్రయించుకొని మనం ఈ రోజున ఇక్కడ ఆ కార్యక్రమం ఇక్కడంతా నడుస్తుంది. కాబట్టి పిల్లవాళ్ళు ఎప్పుడూ కూడా ఆకతాయిగానే ఉంటారు. కాబట్టి వాళ్ళకు కొంత వయసు వచ్చేంత వరకు తల్లిదండ్రుల బాధ్యత అవుతుంది, వాళ్ళ నిత్యకర్మానుష్ఠానం కూడా. కాబట్టి తండ్రిగా చేయగలిగింది ఏమిటి అని అంటే నిత్యానుష్ఠానం చేయటం. ఎందుకనంటే పిల్లలు సహజంగానే తల్లిదండ్రులు అనుసరిస్తారు, వాళ్ళని ఇమిటేట్ చేస్తారు. సో వాడు సంధ్యావందనం చేయాలంటే ఫస్ట్ మనం సంధ్యావందనం చేయాలి. తల్లి చేయగలిగింది ఏమిటి అని అంటే వాడు సంధ్యావందనం చేసేటట్టు చేయటం. మా అమ్మగారు నాకు బాగా గుర్తు, మేము అగ్నికార్యం చేయకపోతే ఆవిడ అన్నం పెట్టేవారు కాదు. నీకు అగ్నికార్యం ఉంటేనే చేస్తేనే నీకు అన్నం. కాబట్టి ఆ సమయం వచ్చేసరికి ఒకవేళ తండ్రి లేకపోయినా తల్లి యొక్క బాధ్యత ఏమిటి అని అంటే పంచపాత్రలు తీసుకొని వాడు కూర్చొని అక్కడ చేస్తున్నాడా లేదా అనేది చూడటం. కాబట్టి అలాగా ఇది నిరంతరము ఈ ఉపాసన అనేది ఇది ఉపాసనా పరంగా తీసుకొని వెళ్ళాలి అని చెప్పి నాకేదో యదత్ర సౌష్ఠవం కించిత్ తద్గురోరేవ మే నహి యదత్రాసౌష్ఠవం కించిత్ తన్మమైవ నమే గురోః అని చెప్పని ఈ